ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ కొయ్యంగా చేపల ఇగురు. ఈ ఫిష్తో చేసిన కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. కొయ్యంగా చేపకి ఉన్న నేచురల్ ఫ్లేవర్ మసాలాతో కలిసినప్పుడు గ్రేవీ అంతా రిచ్గా థిక్గా చూడగానే నోరూరిపోయే రేంజ్లో ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఈ చేపల ఇగురు? ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. కట్టి చేపలు అంటారు కదా, అవే పెద్దవైతే కొయ్యంగా అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఇక్కడ దొరికితే కనుక. ముందుగా చిన్న మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, ఇంచు దాల్చిన చెక్క, అందులోనే 4 లవంగాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. అందులో 1 స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఫిష్కి గసగసాలు మెయిన్ అనమాట. ఈ మసాలాని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని మిక్సీ పట్టుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద చేసి పక్కన పెట్టుకోండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి చీలికలు కూడా రెడీ చేసుకోండి. ఇక్కడ నేను మట్టి కుండలో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. మీకు దొరికితే ఖచ్చితంగా మట్టి కుండలోనే చేసుకోండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. అందులోని ఆనియన్ ముక్కలు కూడా వేసి దోరగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయినాక మిక్సీ పట్టినటువంటి మసాలా పేస్ట్ వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ తగ్గించి వేస్తున్నానండి. వేసుకుని మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఈ కర్రీకి మనం మసాలా పేస్ట్, ఆనియన్ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇదనే కాదండి, చేపల కర్రీకి ఏదైనా సరే ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టినటువంటి ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోండి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. సో మసాలా పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. మూత పెట్టి మగ్గించే కన్నా మీరు అక్కడే ఉండి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, కారం వేసుకుని బాగా మిక్స్ చేయండి. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. మట్టి కుండకి హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా 3 నిమిషాల పాటు ఫ్రై చేస్తూనే ఉండాలి. మీకు ఇక్కడ పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇలా కాస్త ఫ్రై చేసినాక మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు మగ్గించండి. ఆయిల్ తేరే వరకు మగ్గించిన తర్వాత మనకి ఇక్కడ ఆనియన్ పేస్ట్ అనేది రెడీ అయిందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక చేప ముక్కలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు మగ్గించండి. ఆ తర్వాత స్లోగా టర్న్ చేయండి. చేప ముక్క అనేది విరగకూడదు అనమాట, చాలా స్లోగా రివర్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మరొక అర నిమిషం పాటు మగ్గించండి. ఆ తర్వాత ఇందులో 1.5 కప్పు వరకు వాటర్ అనేది వేసుకోండి. ఇది చేపల ఇగురు కదండి, వాటర్ అనేది ఎక్కువ పట్టదు. పులుసు అయితే కనుక వాటర్ అనేది ఎక్కువ వేస్తాము. సో ఇలా ముక్క విరగకుండా గరిటె లేకుండా ఇలా తిప్పుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కర్రీని బాయిల్ చేయండి. అలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. మనకి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చే వరకు బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే చూసుకోండి. సో ఇక్కడ కారం అనేది సరిపోలేదండి. ఇలానే చేసుకోవాలి. ప్రతి ఫిష్ కర్రీకి సేమ్ ఇలానే ఉంటుందండి, గరిట అనేది పట్టకూడదు. మన గోదావరి సైడ్ చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫ్రీజర్లో పెడుతున్నారు, సో అక్కడ కొంచెం టేస్ట్ అయితే తగ్గుతుందన్నమాట. ఇలానే మధ్య మధ్యలో గరిటె లేకుండా తిప్పుకుంటూ ఉండాలండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గుతూ ఉండాలి. ఈ టైంలో మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ అప్పటికప్పుడు వండుకుని తినే కన్నా మార్నింగ్ వండింది ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాలి. అంతేనండి, ఇలా దగ్గర పడిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి గరిటె లేకుండా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. చాలా బాగుంటుందండి. అందులోని మట్టి కుండలో చేసాం కదా, టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. ఇలా స్లోగా కుక్ చేయడం వల్ల మసాలా అంతా లోపలికి వెళ్ళి బయటకు వస్తుందండి ఫుల్ అరోమాతో. ఇంట్లో వంట చేస్తున్న స్మెల్ వస్తేనే అందరికీ ఆకలి పెరిగిపోతుంది. చాలామంది ఫిష్ కర్రీ అంటే ఒక్క విధానంలో చేస్తారు, కానీ కొయ్యంగా చేపకి కొంచెం స్పెషల్ కేర్ ఇస్తే టేస్ట్ మాత్రం డబుల్ అవుతుందండి. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలండి, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిన మసాలా, సాఫ్ట్గా ఉన్న చేప ముక్కలు, రిచ్గా ఉన్న ఇగురు మీ ఇంట్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ కొయ్యంగా చేపల ఇగురుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ అదే విధానంలో చేస్తారు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో డిలే చేయకుండా ఈ సూపర్ టేస్టీ కొయ్యంగా చేపల ఇగురుని ఇప్పుడే ఈరోజే ట్రై చేసేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.